ఎవరో బయట వాళ్ళు వచ్చి ఒక ఫారినర్ టెస్ట్ చేసి మీ చద్దన్నం ఎంత బాగుంటది, దీని వాల్యూ ఇది అని డాలర్ లెక్కన అక్కడ అమ్మిన తర్వాత గానీ మనం ఇంట్లో తిన్న దాని వాల్యూ మనకు తెలియదు. ఇప్పుడు మీరేదైతే బయట మనం ఫుడ్ ఇప్పుడు వాటి వల్ల క్యాన్సర్స్ ఇవి అన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చి తర్వాత మీలాంటి వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైంది అమ్మ చేతి వంట దాని వాల్యూ ఏంటి, మన ఆరోగ్యం వాల్యూ ఏంటి అన్నది ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చి తెలుసుకుంటున్నాం, చెప్పించుకుంటున్నాం. క్షవరం అయితే గానీ వివరం రాదని. చాలా బాగుంది. నిజం ఇది ఫ్యాక్ట్ ఒక రకంగా. మీరు సర్టిఫికేషన్ అన్నారు కదా, నాకు ఆ డౌట్ ఉండింది. సో చాలా మంది న్యూట్రిషనిస్టులు ఉన్నారు మనకి. ఇప్పుడు అసలు అవసరమే లేదు, నేను ఈ ఫోన్ ఓపెన్ చేసి నేను హౌ టు వెయిట్ లాస్ ఇన్ 20 days అన్నా 3 days అన్నా రోజుకి ఇన్ని కిలోలు తగ్గొచ్చా అన్నా కూడా నాకు అన్ని వీడియోలు వస్తాయి. చాలా మంది చెప్తున్నారు. ఒక డైటీషియన్ ఒక న్యూట్రిషనిస్ట్ ని సెలెక్ట్ చేసుకునే ముందు ఏం చూడాలి మనం? ఫస్ట్ మన ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ కి మనకు నిజంగా వాళ్ళ అవసరం ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు రోజు నువ్వు నిద్రపోలేకపోతున్నావు, అది నీ ప్రాబ్లం. అది డైట్ తో సెట్ కాదు. ఎలా సెట్ అవుద్ది? నువ్వు నిద్రపోతే సెట్ అవుద్ది. ఆ నిద్రపోకుండా ఉండటానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? నైట్ షిఫ్టా? మనీ. ఎందుకంటే నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినా నువ్వు బతకాలంటే నీకు బాడీ కావాలి. సో ఇది గ్రాడ్యువల్ గా మనీ తగ్గించుకో. కొంచెం ఒకేసారి మానేస్తే నీకు ఫైనాన్షియల్ డిపెండెన్స్ ఉంది, నువ్వు చెక్ చేసుకో. చెక్ చేసుకుని మెల్లగా అదొకటి. అలాంటివి నేను చెప్తున్నాను. పొద్దున్నే లేవలేకపోతున్నావు, ఎందుకు? నైట్ లేట్ గా పడుకుంటున్నాం కదా. కారణం ఏదన్నా కానీ అనారోగ్యం పాలవుతున్నావు, చెక్ చేసుకో. సో నీకు ఇలాంటి కరెక్షన్స్ నువ్వు చేసుకోవడానికి ట్రై చేస్తూ ఆ ప్రాసెస్ లో నువ్వు చేసుకోలేకపోతున్నావు అంటే ప్రాబ్లీ యూ నీడ్ అ లైఫ్ స్టైల్ స్పెషలిస్ట్. ఒకవేళ నువ్వు నీ అంతటి నువ్వు ట్రై చేస్తున్నావు, నీకు అవ్వట్లా, అక్కడికి వెళ్ళాలేమో. అది వేరే సబ్జెక్టా? అదే చెప్తున్నా నేను. ప్రతిదీ ఒక ఫ్యాకల్టీ కింద డివైడ్ చేసి మీకు ఇచ్చే సిచ్యువేషన్ మీరు క్రియేట్ చేశారు. అంతా కలిపి పొద్దున్నే మనం లేవకపోతే సాచి పెట్టి ఒక్కటి ఇస్తే అమ్మ అన్ని అవే సెట్ అయిపోయాయి. పొద్దున్నే లేచేవాళ్ళము, టైంకి తినేవాళ్ళము, రాత్రిపూట పడుకునేవాళ్ళం, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు అత్తగారితో ఉండము, అమ్మ చెప్పింది వినము, పెద్దవాళ్ళం అయిపోయాము, ఇండిపెండెంట్, మనం వినము, మనకు చెప్పేవాళ్ళు లేరు. ఇది ఫ్యాక్ట్. డబ్బులు ఇచ్చి మా బోటాలతో చెప్పించుకుని వినేదేదో కొంచెం వెనక్కి వెళ్ళి నేను లీన్ గా ఉన్నప్పుడు, హెల్దీగా ఉన్నప్పుడు, ఫిట్ గా ఉన్నప్పుడు ఏం చేసేదాన్ని, ఏం ఫాలో అయ్యేదాన్ని. సరే, నేను లీన్ గా కాదు, హెల్దీగా కాదు, ఫిట్ గా కాదు, ఇప్పుడు నాకు స్పెసిఫిక్ ప్రాబ్లం వచ్చింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ డెఫిషియన్సీ. సో ఇవన్నీ వచ్చాయి. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, రైట్ డాక్టర్ ని చూస్ చేసుకోవాలి. ఓకే, ఒక 1 or 2 ఒపీనియన్స్ తీసుకుని అది మన రెగ్యులర్ గా మనం వాళ్ళు ఇచ్చిన సజెషన్ మనం రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే అది మనకి అలైన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఓపిక్ గా 1 by 1 సెట్ చేసుకోవాలి. కానీ నాకు వెయిట్ లాస్ కావాలి మనం అనుకుంటాం. ఇప్పుడు మీరు టైప్ చేస్తారు, టైప్ చేయంగానే 40 రోజుల్లో 20 కిలోలు లెక్కలు వచ్చేస్తాయి అనగానే ఆ 20 కిలోలు ఎలాగోలా తగ్గిపోదామని కాస్ట్లీ మిస్టేక్స్ చేయదు. కాస్ట్లీ మిస్టేక్స్ అంటే ఇప్పుడు ఎలాగోలా 20 కిలోలు అనగానే మనకు చాలా టెంప్టింగ్ గా ఉంది కదా, లో డైట్ల మీద పెడతారు. ఆల్రెడీ గట్ పాడైపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంత వెయిట్ వచ్చారు, ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయంటే మొట్టమొదట లైఫ్ స్టైల్ కన్సర్న్స్, ఆ లైఫ్ స్టైల్ కన్సర్న్స్ వల్ల వచ్చిన హార్మోనల్ ఇష్యూస్, ఆ హార్మోనల్ ఇష్యూస్ వల్ల వచ్చిన అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్ ఇష్యూస్, ఎందుకంటే డైజెషన్ సరిగ్గా అవ్వదు కాబట్టి, వాటి వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ని మనం ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ హెవీ ఫుడ్ అని గనక మనం డయాగ్నోస్ చేసుకుంటే సెల్ఫ్ గా ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి, ఫుడ్ తక్కువ తినాలి అనేది సొల్యూషన్ అనుకుంటాం. వాళ్ళు లో డైట్ ఇస్తారు. అదేనండి నా డౌట్ కూడా. ఏంటంటే ఇప్పుడు మనం జిమ్కి వెళ్దాం, ఎక్సర్సైజ్ ఎక్కువ చేయమంటారు, డైట్ ప్రాపర్ గా చేయమంటారు. మనం ఎక్కడైనా డైటిషియన్ దగ్గరికి వెళ్ళినా కూడా మనకి ఏరోబిక్స్ ఏమన్నా చెప్తారు, దాంతో పాటు డైటే చెప్తారు. అంతే కదా ఎక్కడైనా? కరెక్ట్. డైట్ చెప్పటం ఏంటి అంటే తక్కువ తినమని చెప్తారు. నేను అంటున్నది ఏంటంటే అప్పుడు నేను ఇందాక మాట్లాడిన పరిస్థితుల్లో మనకు అబ్జార్ప్షన్ అసిమిలేషన్ సరిగ్గా లేదు అంటే మామూలుగా తీసుకునే ఫుడ్ లోంచే ఇంకా దాన్ని కట్ చేసి క్వాంటిటీ తీసుకుంటే ఆ దొరికే పోషకాలు కూడా దొరకకపోతే బాడీకి లో క్యాలరీస్ వల్ల క్యాలరీ ఇన్ క్యాలరీ అవుట్ ఆ ప్రాసెస్ లో నువ్వు లాస్ అవుతున్నావు. ఏం లాస్ అవుతున్నావు? ఇనిషియలీ
వాటర్ కొంచెం Hmm. డ్రైన్ అవుతుంది, ఓకే. ఫ్లూయిడ్ డ్రైన్ అవుతుంది. దానివల్ల రిటెన్షన్ తగ్గి కొంత స్ట్రింక్ అవుతావు. ఆ తర్వాత పోద్ది, మజిల్ పోతా ఉంటుంది. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయవు. అవును. ఏరోబిక్స్ అంటున్నారు. స్ట్రెంగ్త్ ఏది, రెసిస్టెన్స్ ఏది, మొబిలిటీ ఏది, స్టెబిలిటీ పెంచే ఎక్సర్సైజ్ ఏవి, రేంజ్ ఆఫ్ మోషన్ ఇది ఖచ్చితంగా ఇలా ఉండాల్సిందే, నువ్వు కాంపౌండ్ మూమెంట్స్ చేయాల్సిందే అని చెప్పే ట్రైనర్ ఏది? ఎందుకంటే 20 రోజులు 40 రోజుల్లో 20 కిలోలు అంటే ఎవ్రీడే వెయింగ్ మెషిన్, వెయింగ్ స్కేల్ అదే కదా కొలమానం. అంతే కదా. సో తగ్గితే చాలు, నీకు మజిల్ అవసరంలా. అసలు నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని ఉపయోగాల గురించి దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరు. కానీ దానికంటే ముందు బోల్డ్ మంది ఉన్నారు. ఆ మాట అంటే నేను ఒప్పుకోను, బోల్డ్ మంది ఉన్నారు. కానీ అలా మాట్లాడేవాడు ఎవడు? అవును. నీకు ఇన్ని రోజుల్లో ఇంత వెయిట్ లాస్ ఇస్తాను ప్రామిస్ చేయడు. ఎందుకంటే అది సెన్సిబుల్ ఫెలో. ఓకే. అది సెన్సేషనల్ గా ఉండదు కదా. అవును. మీకు కావాల్సింది రాదు కదా. అవును. అందుకని మీరు వెళ్తలా అలాంటి వాళ్ళ దగ్గరికి. అయ్యా మజిల్ పెంచుకో అంటే నాకు ఎంత వెయిట్ లాస్ ఇస్తావు అంటారు. అవును. ఎంతో మంది ఉన్నారు. అదే గూగుల్ చేస్తే మీరు, అదే యూట్యూబ్ లో సర్టిఫైడ్, క్వాలిఫైడ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఇందాక మాట్లాడినట్టు మీకు మజిల్ పెంచుతూ చక్కగా ఓవరాల్ గా ఫ్యాట్ లాస్ ఇస్తూ, పర్లేదు కొంత నీకు నచ్చింది తిను అని కొన్ని చిన్న చిన్న సవరణలు చెప్తూ, అడిషనల్ గా అన్ని ఫుడ్స్ పెడుతూ, బ్యాలెన్స్ డైట్ తో మీ మ్యాక్రోస్ ని మైక్రోస్ ని బ్యాలెన్స్ చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అనుష, మీరు నాకు 20 కిలోలు కావాల్సిందే 40 రోజుల్లో, అదిగో ఆమెకు తగ్గింది నాకు తగ్గిస్తావా లేదా అంటే మీ ఇన్సెక్యూరిటీస్ ని, మీ యాంగ్జైటీని, మీ ఆత్రాన్ని మేము క్యాష్ చేసుకుంటున్నాం. 20 కిలోల డబుల్ దే ఇస్తా 40 రోజుల్లో. అలా కూడా ఉన్నాయి, అలానే ఉన్నాయి. ఎందుకంటే యూఆర్ ఆస్కింగ్ ఫర్ ఇట్, మేము ఇస్తున్నాం. అవును. మీరు అడగటం ఏం అడగాలి? ఇది సస్టైనబులా కాదా? నేను ఒక బిజీ విమెన్ని, నా కోసమే నేను అన్ని తెచ్చుకోవాలి, నేనే సెపరేట్ గా కుక్ చేసుకోవాలంటే సస్టైన్ చేయగలను? ఎన్ని రోజులు చేస్తాను? అది 3 నాళ్ళు ముచ్చటే, పోనీ 12 వారాలు ముచ్చటే, లేకపోతే 8 వారాలు 10 వారాలు ఏదో ఒకటి. 8 వారాలు 10 వారాల తర్వాత ఏంటి నా పరిస్థితి? మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతా. ఎలా బౌన్స్ బ్యాక్ అవుతాను? డబులో ఇంకో 2.5 బౌన్స్ బ్యాక్ అవుతాను. 10 తగ్గితే 20 పెరుగుతాను. అది పెరగడంతో పాటు ఇంకా ఏంటి, అనారోగ్యాలు పాలైపోయాను. మజిల్ పోయింది కాబట్టి లాంజివిటీ ఉండదు. మజిల్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. ఇప్పుడు అదే మాట్లాడాలి. సరే, ఫిట్నెస్ అంటే ఏంటన్నది నా మెయిన్ క్వశ్చన్. అంటే నేను సన్నగా ఉన్నానా, ఫిట్ గా ఉన్నానా అన్నది నా డౌట్. ఫిట్నెస్ ని ఒక 2-3 పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. మన దైనందిన జీవితంలో ఒక ఫుల్ డే తీసుకుంటే, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి నిద్రకి ఉపక్రమించే వరకు మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి? ఆల్ త్రూ ది డే మంచిగా హై ఆన్ ఎనర్జీ ఉండగలగాలి, బ్యాలెన్స్డ్గా. పొద్దున్న లేచినప్పుడు ఓకే ఎనర్జీ ఉంది, ఏ మధ్యాహ్నానికో 2 గంటలకో 3 గంటలకో డ్రైన్ అయిపోతున్నాను అంటే, ఆర్ ఏ సాయంత్రానికో డ్రైన్ అయిపోతున్నాను అంటే, వీలైనంత వరకు మనం మేల్కొనున్నంత వరకు దాన్ని ఇంటాక్ట్ పెట్టుకోవడానికి, పొద్దున్న లేచినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నామో సాయంత్రం వరకు కూడా అంతే ఫ్రెష్గా ఉండే లెవెల్కి మనం ఎనర్జీ లెవెల్స్ ఉండడానికి మనం రెడీ చేసుకుంటే, అది రోజంతా యాక్టివిటీకి ఫిట్గా ఉండటం. అది చేసుకోవాలంటే దేనివల్ల అవి తగ్గుతున్నాయి? నిద్ర సరిగా లేకపోవడం వల్ల, పొద్దున్నే బేసిక్ వ్యాయామం చేసుకోపోవడం వల్ల, ప్రాణాయామం చేసుకోపోవడం వల్ల, ఆల్ త్రూ ది డే మరీ హెవీగా తినేసి డైజెషన్కే బాడీలో ఉన్న ఎనర్జీ అంతా యూజ్ అయిపోతే మిగిలిన యాక్టివిటీకి పనికిరాపోవడం వల్ల. సో ఏం జరుగుతున్నాయో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ఫస్ట్లో దానికి మనం బాడీని రెడీ చేసుకుంటే, ఆల్ త్రూ ది డే మినిమం ఎనర్జీతో మన బాడీ కొంచెం హ్యాపీగా లైవ్లీగా ఉండటానికి మనం రెడీ చేసుకుంటే, అప్పుడు నెక్స్ట్ ఫిట్నెస్ వర్కౌట్స్కి సంబంధించి మనం దేని గురించి అయినా మాట్లాడడానికైనా తలుచుకోవడానికైనా అర్హత సాధిస్తాం. దెన్ యూ కెన్ టాక్ అబౌట్ హిట్టింగ్ ది జిమ్. ఆ జిమ్కి వెళ్ళాక ముఖ్యంగా విమెన్ చేయాల్సింది స్ట్రెంగ్త్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్. మినిమం 2 రోజుల నుంచి 3 రోజులు వెయిట్ ట్రైనింగ్ చేయాలి. కుడ్ బి యువర్ బాడీ వెయిట్ ట్రైనింగ్, కాంపౌండ్ మూమెంట్స్ చేయొచ్చు స్ట్రెంగ్త్ లోనే, లేదా మంచి కోచ్ని పెట్టుకుని ఎక్స్టర్నల్ వెయిట్స్ తో కూడా యూ కెన్ గో ఫర్ యువర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. రెసిస్టెన్స్ మనకి పిలాటస్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, యూ కెన్ గో ఫర్ దాట్. కార్డియో వారానికి 1-2 రోజులు. సో ఇలా మనం ఒక 2 రోజులు ఆర్ 1 రోజు మినిమం వారానికి రెస్ట్ ఇచ్చుకోవడం బాడీకి. అలా చేసినప్పుడు వ్యాయామం యొక్క బేసిక్ పారామితులు, ఫ్లెక్సిబిలిటీ,
agility, reflexes, strength, stamina, endurance, resistance, mobility, stability, overall గా బాడీకి రేంజ్ ఆఫ్ మోషన్, కోఆర్డినేషన్ అమాంగ్ ద లిమ్స్, అప్పర్ బాడీ లోవర్ బాడీ, ఇదంతా కూడా మనకి ఓవరాల్ బాడీ కోఆర్డినేషన్, ఇవన్నీ లాభాలుగా రావాలి. ఈ ప్రాసెస్లో మనకి యాజ్ అ బై ప్రోడక్ట్ ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది ఎనీవేస్. మంచి మజిల్ పెరుగుతుంది ఇవన్నీ చేసినప్పుడు, ఇది జరుగుతుంది. ఫ్యాట్ లాస్ అయ్యి మజిల్ పెరిగినప్పుడు న్యాచురల్గా ఇంచ్ లాస్ ఉంటుంది. సో ఈ ఇంచ్ లాస్తో మనకు వచ్చిన అంటే ఓకే ఎక్సర్సైజ్ చేస్తాను నాకు ఎంత ఇంచ్ లాస్ వస్తుంది, ఫుడ్ తింటాను నాకు ఎంత వెయిట్ లాస్ వస్తుంది, ఇలా ఆలోచించకుండా ఈ ప్రాసెస్ని సరిగ్గా ఫాలో అయితే నీ జెనెటిక్స్ని బట్టి, నీ ఏజ్ని బట్టి, నీ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ని బట్టి, నీ జెండర్ని బట్టి, నువ్వు ఇప్పటిదాకా బాడీని ఎంత అద్భుతంగా ఉంచావో దాన్ని బట్టి సర్కాస్టిక్ గానే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంతమంది ఉంటున్నారు ఐ హ్యావ్ టు లివ్ ఇన్ దిస్ బాడీ ఫర్ ఎవర్, నేను ఎప్పుడు దీన్ని పద్ధతిగా పెట్టుకుంటాను అనుకునే వాళ్ళు. వి ఆల్ హ్యావ్ అవర్ అప్స్ అండ్ డౌన్స్, నాతో సహా. సో మనం చేసే అద్భుతమైన పనుల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని కొంచెం అంత అద్భుతాలు చేయడం తగ్గించి ఈ బేసిక్స్ లోకి వచ్చేస్తే సెట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ఫిట్నెస్. ఇది కూడా అయిపోయాక నువ్వు ఇంకేదైనా స్పోర్ట్ ఆడాలనుకుంటావు, యూ వాంట్ గో ఫర్ అ మ్యారథాన్, ఇవి బాగున్న తర్వాత అప్పుడు అర్హత సాధిస్తావు మ్యారథాన్ కి. యూ వాంట్ గో ప్లే అ స్పోర్ట్ స్పెసిఫిక్ గా, ఇవి సరిగ్గా లేకుండా మ్యారథాన్లు స్పోర్ట్స్ ఏ స్పోర్ట్ అయినా సరే పిక్ చేసుకుంటే ఇంక్లూడింగ్ బాడీ బిల్డింగ్, బాడీ బిల్డ్ చేస్తూ వెయిట్ లాస్ అవుదాం అవ్వదు. ఏదో ఒక స్పోర్ట్ ఆడతాం ఆ ప్రాసెస్ లో ఫ్యాట్ లాస్ అవుదాం అవ్వదు. అవ్వకపోగా ఉన్న ప్రాబ్లమ్స్ కి ఇంకా మెకానికల్ ఇష్యూస్, ఆర్థో ఇష్యూస్, న్యూరల్ ఇష్యూస్, ఈ టెండాన్స్ పాడైపోయి, జాయింట్స్ పాడైపోయి, మనకి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ఫిట్నెస్ లో సరైన విషయాలు చేయకపోతే, ఆల్ త్రూ ద డే బాడీని సరిగా పెట్టుకోకపోతే ఎక్సర్సైజ్ లో ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్ అనేది మనకు తెలియకుండా ఇప్పుడు మనం మాట్లాడుకున్న వ్యాయామ పారామితులన్నింటినీ మనం ఫోకస్ చేయకపోతే ఆటకి ఇంకా ఎక్కువ కావాలి. సరిగా ఉండదు, ఫుట్ వర్క్ సరిగా ఉండకపోవడము, నువ్వు జంప్ చేసి ల్యాండ్ అయ్యే దగ్గర ల్యాండింగ్ సరిగా లేకపోవడము, ఇవి లేనప్పుడు సరిగ్గా బెండ్ అవ్వలేక యూ విల్ బ్రేక్, సరిగ్గా ల్యాండ్ అవ్వలేక యూ విల్ సఫర్ టెండాన్ లిగమెంట్ ఇంజరీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అథ్లీట్ని, సీజన్డ్ అథ్లీట్ గా దేర్ సంథింగ్ కాల్డ్ ప్రాప్రియోసెప్షన్. అదేంటంటే మనకి మేము పడ్డప్పుడు వి జనరలీ చతికిలు పడిపోం, వి జనరలీ రోల్ అండ్ రిఫ్లెక్సెస్ బాగుంటాయి. సో మాకు ఒక మెమరీ ఉంటుంది. ఇంజురీస్ అనేవి ఫేటల్ గా ఉండవు, ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ స్పెండింగ్ టైం. మేము అవర్స్ టుగెదర్ ఆడాము, ఈ వ్యాయామంలోనే గడిపాం కాబట్టి బాడీకి అది అలవాటు అవుతుంది. అలా మొదలుపెట్టి ఆడడం మొదలు పెడితే అందరికీ అలవాటు అవుతుంది. అలా మొదలుపెట్టి ఫిట్నెస్ చేయడం మొదలు పెడితే అందరికీ అలవాటు అవుతుంది. దెన్ యూఆర్ ఎలిజిబుల్ టు ప్లే స్పోర్ట్. కాదు నేను అక్కడి నుంచి కిందకు వస్తాను అంటే మీ కర్మ. పైనుంచి ముందు స్పోర్ట్ ఆడి ఆ తర్వాత నుంచి నేను ఎవ్రీడే ఎనర్జీకి వస్తానా అంటే ఇక గాడ్ మే సేవ్ యూ.